హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాజ్యాంగంలోని ముఖ్యమైన పదవులు వారి యొక్క వేతనాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రాష్ట్రపతి. ఈయనకు నెలకు 5 లక్షల రూపాయల జీతం వస్తుంది. అలాగే సంవత్సరానికి ఇతర ఖర్చులకు గాను 2,50,00,000 ప్రత్యేక అలవెన్స్గా ఇస్తారు. రెండోది వచ్చేసి ఉపరాష్ట్రపతి. ఈయనకు రాజ్యసభ చైర్మన్ హోదాలో నెలకు 4 లక్షల రూపాయలు వస్తాయి. అలాగే మూడోది వచ్చేసి లోక్సభ స్పీకర్. ఈయనకు నెలకు 2,80,000 రూపాయల జీతం వస్తుంది. నాలుగోది వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈయనకు కూడా సేమ్ 2,80,000 జీతం వస్తుంది. అలాగే లోక్సభ స్పీకర్కి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇద్దరికి సమాన హోదా ఉంటుంది. ఐదోది వచ్చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. వీరికి వచ్చేసి 2,50,000 జీతం ఉంటుంది నెలకి. అలాగే ఆరోది వచ్చేసి ప్రధానమంత్రి. ఈయన జీతం గురించి ఎప్పటికప్పుడు పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం అయితే 2,80,000 ఉంది. అలాగే ఏడోది వచ్చేసి గవర్నర్. ఈయనకి 3,50,000 జీతం ఉంటుంది. ఈ జీతం అనేది ఆ రాష్ట్ర సంఘటిత నిధి నుండి పొందుతాడు. ఒకవేళ ఆయన ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ అయితే రాష్ట్రపతి నిర్ణయం మేరకు ఇరు రాష్ట్రాల సంఘటిత నిధి నుండి ఆ జీతం పొందుతాడు. ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చూసినట్టయితే ఈయనకు 2,50,000 జీతం వస్తుంది. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులకు 2,25,000 జీతం ఉంటుంది. సో వీరి వేతనం మాత్రం ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నారో ఆ రాష్ట్ర సంఘటిత నిధి నుండి అందజేస్తారు. కానీ పదవి విరమణ తర్వాత పెన్షన్ను మాత్రం కేంద్ర సంఘటిత నిధి నుండి పొందుతారు. ఇక చీఫ్ ఎలక్షన్ కమిషన్ విషయానికి వస్తే ఈయన జీతం వచ్చేసి 2,50,000. నెక్స్ట్ ముఖ్యమంత్రి విషయానికి వస్తే ఈయన జీతం అనేది ఎప్పటికప్పుడు శాసనసభ నిర్ణయిస్తుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ జీతం వచ్చేసి 2,50,000 ఉంటుంది. అలాగే యూపీఎస్సీ చైర్మన్ జీతం వచ్చేసి 2,50,000. క్యాబినెట్ సెక్రటరీ విషయానికి వస్తే 2,50,000. లెఫ్టినెంట్ గవర్నర్ జీతం వచ్చేసి 2,25,000 ఉంటుంది. ఇక రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే మొదటగా సాధారణ వ్యక్తులు 15,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ వారైతే 7,500 డిపాజిట్ చేయాలి. అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే నామినేషన్ రుసుముగా 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలి సాధారణ వ్యక్తులు. అదే ఎస్సీ ఎస్టీ వారైతే 5,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.